నిన్న చెప్పాను కదా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను అని. సో చూడండి ఎంత కష్టపడుతున్నాను, అస్సలు స్వెట్ మామూలుగా రావట్లేదు. సో ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను, ఏం తిన్నాను, వెయిట్ అయితే చూపించట్లేదండి, నేను కూడా చూసుకోవట్లేదు. డైట్ మార్చాను, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఒక 1 వీక్ వరకు రిజల్ట్స్ అయితే చూసుకోవద్దు అనుకుంటున్నాను. 1 వీక్ తర్వాత అయితే చూపిస్తాను. అండ్ నేనేమేమి ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది మాత్రం చూపిస్తాను. యూట్యూబ్లో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఫుల్ డీటెయిల్గా చెప్తాను, రెసిపీస్ కూడా యాడ్ చేస్తాను, చూసేసేయండి. అమ్మో అస్సలు నా వల్ల అవ్వట్లేదండి బాబు, మామూలుగా రావట్లేదు పెయిన్స్ అయితే. వాటికి భయపడే ఇన్ని రోజులు తప్పించుకున్నాను కానీ బట్ తప్పట్లేదు. ఈ హ్యాండ్, షోల్డర్స్ కానీ థైస్ కానీ బాగా నొప్పి వస్తున్నాయి. అసలు నడవడానికి కూడా కష్టంగా ఉంది. బట్ అయినా ఆపలేదు. నిన్న చేశాను కదా, సో నిన్ననే నా పని అయిపోయింది. బట్ అయినా కూడా ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంతలా స్వెట్ వచ్చేలాగా కష్టపడ్డాను. సో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. మిమ్మల్ని అంటే మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను ఇంకా కొంచెం యాక్టివ్గా అయితే చేస్తాను. చూసేసేయండి ఇవాళ వీడియో. ప్రీ వర్కౌట్ డ్రింక్ అయితే ఇది తీసుకుంటున్నానండి, ఎనర్జీ రావడం కోసం. దీని రెసిపీ అయితే నేను యూట్యూబ్లో ఫుల్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మనం తీసుకునే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి, పొట్ట తగ్గడానికి అండ్ కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి అయితే నేను ఈ పౌడర్ కూడా నా డైట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే నైట్ గోరువెచ్చని వాటర్లో అయితే కలుపుకొని తాగేస్తున్నాను. దీని రెసిపీ కూడా నేనైతే యూట్యూబ్లో అనేది పోస్ట్ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.